అహంకారం ఇది మనందరికీ తెలిసిన విషయమే. బెంకమ్ములాడుట అనేటువంటి మాట అయితే కొత్త పదము, కానీ అహంకారం అంటే తెలుసు. అహంకారం అంటే మన నోటి నుంచి అనేక సార్లు వింటాం. అహంకారం అంటే ఏంటి? ఆ, లెక్కలేనితనం. అది నేనే అనే తత్వం. ఏంటన్నది? నేనే, నేను తప్ప ఇంకా ఎవరు కాదు, నా అంతటి వారు ఇంకెవరు లేరు. కనుక నేను వారిని గౌరవించేదేంటి, నేను వారిని లెక్క చేసేదేంటి, నేను ఆ, వారిని పట్టించుకునేదేంటి, ఇటువంటివన్నీ కూడా ఈ దృష్టిలోకి వస్తాయి. అదే అహంకారము. కనుక దేవుని ఆజ్ఞ ఏమై ఉందో ఒకసారి చూడండి. దేవుడు ఈ అహంకారం గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 75 అధ్యాయం 4వ వచనం భాగాన్ని చూద్దాం. ఏమంటే దేవుడు చెప్తున్నాడండి, అహంకారుల ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడండి. అంటే అహంకారులు ఎవరైతే ఉన్నారో దేవుడు ఆజ్ఞ ఏమిస్తాడంటే అహంకారులే ఉండొద్దు, అహంకారులే ఉండొద్దు. ఈ యొక్క కీర్తన గ్రంథం మనం చదువుతుంటే మనకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే పొగరపట్టి మాట్లాడుతున్నారట. పొగరపట్టి మాట్లాడుకుడని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను అన్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ఆజ్ఞ ఏమైందంటే అహంకారులే ఉండకూడదు. ఏంటండి? అహంకారం అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే అది దేవునికి చాలా అసహ్యమైన కార్యం అంట. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. అహంకారం అనేది దేవునికి చాలా అసహ్యమైనదంట. మరి దేవునికి అసహ్యమైనది మనం చేయొచ్చండి? చేయకూడదు. చూడండి 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనను అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. దేవునికి అసహ్యమైనవి ఉన్నట్టంట. ఏంటది? 1 గర్వం అంట, 2 అహంకారము, 3 దుర్మార్గత, నెక్స్ట్ కుటిలమైన మాటలు దేవునికి అసహ్యం అంటండి. ఈ 4ట్లో గర్వం కూడా, అదేంటి, అహంకారం కూడా ఉంది. అహంకారము దానిలో గర్వం కూడా వస్తుంది. అహంకారంలో కుటిలమైన మాటలు వస్తాయి. ఈ అహంకారంలో ఇంకేమొస్తుంది? దుర్మార్గత కూడా ఉంటుంది. ఇవన్నీ దీనిలోకే వస్తాయి. కనుక దేవునికి అసహ్యమైనది మనం చేయొచ్చా? దేవునికి అసహ్యమైన కార్యం చేయొచ్చా? కనుక మనకి అహంకారం ఉండకూడదు, అహం ఉండకూడదు. అహం అంటే నేను అని తత్వం ఉండకూడదు. చాలాసార్లు క్రైస్తవులుగా మనం ఈ విషయాలు మర్చిపోతాం. నేను అని చెప్పకూడదు. సేవకుడు కూడా మనము అని చెప్పాలి. మనము అని చెప్పాలంటే సంఘముతో పాటు నేనేమి గొప్పవాడినేమి కాదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీ ఎదుట నిలబడగలిగాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వాక్యం చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీతో సహవాసం కలిగి ఉన్నాను అని చెప్పాలి. అంతే తప్ప నేను 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 అనే తత్వం సేవకునికి కూడా కుదరదు, సంఘానికి కూడా కుదరదు. నేను అని చెప్పకూడదు. కనుక సంఘముగా మనము అనే తత్వం. నెక్స్ట్ అహంకారం. మనం ఎప్పుడు కూడా గౌరవించేవారిగా ఉండాలి, ఇతరులను గౌరవించేవారిగా ఉండాలి. అర్థమవుతుందండి? మనకి ఎంత ఉన్నా మనం ఎప్పుడు తగ్గించుకునే వారిగానే ఉండాలి. యేసుక్రీస్తు వారిలో ఆ తత్వం ఉంది, ఆ గుణం మనలో ఉండాలి. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు లేనోడా? మనమే లేనివాడిగా చేసాం. ఆయన ధనవంతులై ఉండి మన కొరకు ఏమయ్యాడంట? దారిద్రుడయ్యాడంట. అంటే ఎవరు చేశారు? మనం చేసాం. ఏమంటే ఆయన లేనోడేం కాదు. ఆయన పశువుల పాకలో పుట్టవలసిన అవసరం ఉందా? ఆయన అరిక్తునిగా చేసుకుని అలా పుట్టవలసిన అవసరం ఉందంటే లేదు. ఎందుకంటే దేవుడు మహామహుని చెంత ఉన్నటువంటి వాడు. ఆ మహాసింహాసనం పరలోకం వదిలి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఆయన ఎంచుకోలేదట. దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యం ఇది. నేను దేవునితో ఎందుకు విడిచిపెట్టాలి, దేవునితో సమానంగా ఉంటూ ఎందుకు విడిచిపెట్టాలి అనుకోలేదట. అది ఏమండి, ఆయన ఎలాగైపోయాడంట? దాసుడైపోయాడట. దాసుడు అంటే సర్వెంట్. యజమానుడిగా ఉండాల్సిన అతను దాసుడైపోవటం, అది ఆయనలో ఉన్నటువంటి ఏమండి మంచితనం, మంచి లక్షణం. తన యొక్క
అహంకారం అనేటువంటిది అసలే లేదు ఆయనలో. ఎప్పుడు కూడా ఆయన అలా చూపించలేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా అలా చూపించలేదు. తన శిష్యులతో ఉన్నాడు. ఇంకా అంటే ఇంకా చూస్తే ఆయన అంటాడు, నక్కలకు బలులున్నవి, ఆకాశ పక్షులకు గూడులున్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకు చోటు లేదన్నాడు. నిజంగా ఆయన ఉన్నత స్థితిని ఆయన కోరుకోలేదు. యేసుక్రీస్తు వారు ఉన్నత స్థితిని కోరుకోలేదు. ఆయన రోజు కూడా ఆయన దినచర్య ఏంటంటే ఉదయం సువార్త ప్రకటన చేయటం, ఆ దేవాలయంలో ప్రకటన చేయటం, రాత్రి ఏ మంచి మేడలోనో లేకపోతే చక్కగా సేద తీర్చుకోలేదు, ఒలీవ కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఆయన దేవుని యొక్క వాక్యం చెప్పడం, రెండోది ప్రార్థన చేయటం. ఇది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి లక్షణం. ఆయన స్థితి ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకోలేదు. తండ్రి నాకు అప్పగించిన పని నేను చేస్తున్నాను. దేవునికి తను అప్పగించుకున్నాడు. దేవుని పని మీద వచ్చాను, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అంటాడు. ఆయన పని ముట్టించటయే నాకు ఆహారం అంటాడు. ఏంటండి? దేవుని పనిని చేయటం ఆహారం అంటాడు. కనుక యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆయన అహంకారం విడిచిపెట్టి తను తగ్గించుకున్నాడు. కనుక దేవునికి ఆ లక్షణం అనేది అసహ్యం అండి. ఏ లక్షణం? అహంకారం అనేది మనలో ఉండకూడదు. చూడండి మరొక మాట, దేవుడు ఈ అహంకారాన్ని కూడా సహించలేడట. కీర్తన గ్రంథం 101 అధ్యాయం, కీర్తనలు 101 అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం, దేవుడు ఈ అహంకారాన్ని సహించలేడట. చూడండి, తన పొరుగు వారిని చాటును దూషించే వారిని నేను సంహరించేదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపనన్నాడండి. అర్థమవుతుందండి? అంటే పొరుగు వారిని చాటును దూషిస్తారంట, వాళ్ళని సంహరిస్తాను అన్నాడండి. చాటున చూడలేదు కదా అనేసి తిట్టకూడదట. రెండోది ఏమన్నాడండి? అహంకార దృష్టి, నెక్స్ట్ గర్వించిన హృదయం, వారిని నేను సహించను. దేవుడు సహించలేడట అండి. ఎవరిని? అహంకారులు. అహంకార దృష్టి అంటే ఇంకా అదే ఆలోచనతో ఉన్నారన్నమాట. కనుక మరి ఈ అహంకారం వలన వచ్చేది ఏంటో జ్ఞానైనటువంటి సొలొమోను చెప్పాడు. చూడండి ఒకసారి 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. అహంకారం వెంబడి అవమానం వచ్చినట్టండి. ఏంటి? అహంకారంతో ఉంటే మనకేమొస్తుంది? అవమానం వస్తుందంటండి. మిగిలేదేంటి? అవమానం. అహంకారం వలన ఏమొస్తుందంట? అవమానం అంటండి. మంచిదండి చెప్పండి? అవమానం వస్తే మంచిదే. చాలామంది ఈరోజు అహంకారం వలన ఏం తెచ్చుకుంటున్నారంటే అవమానం తెచ్చుకుంటున్నారు. మరి క్రైస్తవులుగా మనం అవమానం తెచ్చుకునేటువంటి వారు ఉండాలి. అవమానింపబడకూడదు మనం. కనుక మనలో ఉన్నటువంటి అహంకారం విడిచిపెట్టాలి. ఎందుకంటే అహంకారం విడిచిపెట్టాలి అని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. అహంకారం అనేది అసహ్యమని దేవుడు చెప్తున్నాడు. అహంకారము మరి దేవుడు సహించలేదని చెప్తున్నాడు. నెక్స్ట్ అహంకారం వలన వచ్చేది ఏంటంట? అవమానం అని చెప్తున్నాడు. అహంకారం వల్ల వచ్చేది అవమానం. అహంకారం వల్ల వచ్చేది ఏంటండి? అవమానము. కనుక వినయము గల వారి యొద్ద ఏముందట? జ్ఞానం ఉంటుందట. కనుక అహంకారం వల్ల ఏమొస్తుందండి? అవమానం వస్తుంది. అదే వినయం కలిగి ఉంటే జ్ఞానం. ఎవరైతే వినయం కలిగి ఉంటారో వాళ్ళు ఒబడియంట్ అంటారు కదండి, చాలా ఒబడియంట్ అండి. అసలే కొంచెం కూడా అతనిలో అంత ఉన్నా కానీ అంత అహంకారం ఉండదండి. చాలామంది ధనవంతులైనటువంటి వారు ఎలా ఉంటారంటే తగ్గించుకుంటారు. కొంతమంది గర్విష్ఠులుగా ఉంటారట. కానీ కొంతమంది అసలు తనకున్నటువంటి స్థితిని బట్టి అసలు గర్వించరు. అదే సామెతల గ్రంథం 16:18 కూడా చదవండి. 16:18. అదండి. అంటే అహంకారం వల్ల ఏమవుతుందటండి? పడిపోతామంటండి. నాశనం అంటది. ఈ గర్వము, అహంకారం అనేటువంటి లక్షణాలు దేవుని పిల్లలుగా మనకు ఉండకూడదు. అవి ఉందంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే మన పరిస్థితి ఇక పతనానికి వెళ్ళిపోతుందని మనం గుర్తించాలి. మన స్థితి ఏమవుతుందండి? పతనానికి వెళ్ళిపోతుంది. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనం లక్ష్య పెట్టి దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని ఆజ్ఞగా దాని అసలు అహంకారాన్ని విడిచిపెడితే ఏమంటే ఇది అవమానానికి తీసుకెళ్తుందని
పడిపోతామని, ఇది దేవుడు సహించలేనటువంటి కార్యమని, ఇది అసహ్యమని, అహంకారం అనేది మనం గుర్తించి మనం మేల్కొనాలి. యాకోబు పత్రిక 4:5-6 ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునను లేఖనము చెప్పుచున్నది. ఏంటంట? దేవుడంట దీనులకు కృప అనుగ్రహిస్తాడట. నువ్వు ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉన్నావో దేవుడు మన ఎడల కృప చూపిస్తాడు. అహంకారానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏంటంటే దీనత్వం. దీనుడు. యేసుక్రీస్తు వారు దీనుడిగా ఉన్నాడు. మనం కూడా దీనుడిగా ఉండాలి. మనకి ఎంత ఉన్నా మనం ఏం చేయాలి? దీనత్వం కలిగి ఉండాలి. కనుక అలా దీనులుగా ఉంటే ఏం చేస్తాడంట? కృప అనుగ్రహిస్తాడట. చూడండి, అందు గురించే 10 అంటాడు, 9-10 చూడండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకు మార్చుకునండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నాడండి. అంటే ఈ మాటలన్నీ మనం ఏంటంటే ఏం చేయాలండి? మనలో అహంకారం అనేది అసలు ఎప్పుడు ఏ కోశాన ఉండకూడదు. ఈ అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలంలో అహంకారులు ఉన్నారు. కానీ మనం అలా ఉండకూడదు. అహంకారం అనేది మనలో ఉండకూడదు. చివరిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ఈ మాటను చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి ఒకసారి చదువుదామండి. ఇక్కడ ఏమన్నాడండి? చిన్నపిల్లారా అన్నాడండి. చిన్నలారా అంటే చిన్నోళ్ళు, మనం అంటే మీరు పెద్దలకు లోబడి ఉండుడి అన్నాడండి. ఇక్కడ చిన్నపిల్ల అంటే యాక్చువల్గా ఈ పేతురు గారు చిన్నపిల్లకి రాయట్లేదండి. చిన్నపిల్లకని కాదు, మనమంతా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం మనమంతా చిన్నపిల్లమే. మనమంతా ప్రభు దృష్టికి మనమంతా ఎవరమండి? పేతురు గారు అలా రాశారు, యోహాను గారు కూడా అలాగే రాశారు. నా చిన్నపిల్లలారా అంటాడు యోహాను పత్రికలో కూడా. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తే నా చిన్నపిల్లలు 2 సార్లు ఉదయించారంటే. ఇక్కడ కూడా చిన్నపిల్లలారా అనడంటే ఈ సండే స్కూల్ పిల్లలకని కాదు, మనకే. ఎందుకంటే వాక్యం నేర్చుకుంటున్నటువంటి సమయంలో మనం చిన్నపిల్లలం. వాక్యాన్ని బాగా నేర్చేసుకుంటే కొంచెం పెద్దవారు. పౌలే చెప్తాడు, పౌలైతే అది చెప్తాడు, మీరు ఇంకా ఎలా ఉన్నారంటే పసిపిల్లలు, పాలు తాగవలసినదే కానీ బలమైన ఆహారం తినవలసినటువంటి వారుగా లేరు అంటాడు. కనుక ఇక్కడ చిన్నపిల్లలారా అని చెప్తూ మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి అన్నాడండి. ఏం చేయాలటండి? దీన మనస్సు అనేటువంటి వస్త్రం ధరించుకోవాలట. మనకు అదే ఉండాలండి. మరి ఎప్పుడు కూడా దీనుడిగా ఉండాలి. ఇతరులు ఎన్ని చెప్పైనామండి, ఇతరులు ఎంత అహంకారంగా మాట్లాడినామండి, మనం దీనులుగానే ఉండాలి. క్రైస్తవుడు అంటే దీనుడు అంటే మనలో ఆ దీనత్వం చూడాలండి. లోకం అది ఎలా వచ్చింది అనేది వారికి అనుకోవాలి. అది కేవలం యేసుక్రీస్తు వలన వచ్చిందని వారు తెలుసుకోవాలి. మనం బోధించకుండా పాఠం మనం బోధిస్తాం, రక్షణ సువార్తని చెప్తాం. కనుక ఈ మంచి గుణం ఏం చేస్తారు? లోకం తెలుసుకుంటారు. ఒక ఆయన అంటున్నాడు, నన్ను పిలిచాడు ఒకరోజు, పిలిచి కూర్చోండి పాస్టర్ గారు అన్నాడు. ఆయన అంటాడు, ఏంటండి ఇంత క్రైస్తవులు అంటే ఎంత మృదుత్వం అయిపోతుంది ఏంటండి, ఎంత సైలెంట్గా మాట్లాడతారండి. నా దగ్గర పనిచేసి ఒక అతను ఉన్నాడండి, వాడిని ఎంత కచ్చిడాబూతులు తిట్టేసేవాడండి అతను. నేను అలా తిట్టేవాడిని వాడిని. ఈరోజు ఎరా అని పిలిచేవాడిని, ఇప్పుడు ఎరా అని పిలవలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకు పిలవలేకపోతున్నాను అంటున్నాడు? అతను ఈరోజు సేవకుడు అయిపోయాడట, దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నాడట. ఈరోజు అతను వస్తుంటే ఇతనికే భయం వేస్తుందట. ఎలా అంటే అతని మాట్లాడేటువంటి మాట, పూర్వానికి ఇప్పటికీ మాటల్లో మార్పు, ఆ స్థితిలో మార్పు అన్నీ చూసేసరికి భయం వేస్తుంది. ఆయన నాతో చెప్పాడండి, స్వయంగా చెప్పిన మాట. నేను ఉన్నటువంటి హౌస్ ఓనర్ గారు అతను నన్ను పిలిచి కూర్చోబెట్టి ఏంటండి ఇది అనేసి అన్నాడు. నేను అన్నాను, అది దేవుడండి, యేసుక్రీస్తు వారు మాకు నేర్పించిందండి. అందుగురించే మేము అలా ఉంటాం. మీరు కోప్పడ్డారని మేము కోప్పడి, మీరు దుర్భాష ఆడారని మేము దుర్భాష ఆడి, మీరు తిట్టారని మేము తిట్టి, అలా అయితే ఇంకా మీకు మాకు తేడా ఏముంటుంది. కనుక యేసుక్రీస్తు వారు మాకు నేర్పించినటువంటిది అదే.
ఆయన దీన మనస్సు అనేటువంటి వస్త్రము ధరించుకోవాలని చెప్పాడు. అహంకారం అనేది మాలో, అహం అనేది మొత్తాన్ని తీస్తాడు. ఐ అనేటువంటి దాన్ని, ఐ అంటాం కదండి, ఇక్కడ చూడండి, ఐ హృదయంలో ఐ అనేది అహంకారం పుట్టిస్తుంది. దాన్ని ఎప్పుడైతే మనం కొట్టేసామో ఏమవుతుంది తెలుసండి, సిలువ అవుతుంది, క్రాస్. అంటే యేసుక్రీస్తు వారు మనలో ఏం చేశారు, అహంకారాన్ని మొత్తం తీసివేశారు. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ధరించుకున్నామో దీన మనసు అనేటువంటి వస్త్రం మనం ధరించుకుంటామంటండి. అన్నాడండి, ఇక్కడ ఏమన్నాడు, దీన మనసు వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన. ఇందాక కూడా అదే మాట చెప్పాడు కదండి, ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆ రోజున దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చెంత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడండి. అంటే ఇప్పుడు మనం అహంకారంతో ఉంటే దేవుని కృపకు పాత్రలు అవుతామా, అవ్వలేం. అహంకార దృష్టి మనలో ఉంటే, అహంకారం మనలో ఉంటే దేవుని కృపకు దూరం అవుతాం. కానీ ఎప్పుడైతే దీన మనసు మనం కలిగి ఉంటామో, దీన మనసు అనే వస్త్రం మనం ధరించుకుంటామో అప్పుడు ఏమవుతామండి, దేవుని కృపకు పాత్రమవుతాం. కనుక దీనులకు ఆయన ఏం చేస్తారంట, కృపను అనుగ్రహిస్తారంట. కనుక మనము ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలండి, దీనులుగా ఉండాలండి. మనం తగ్గించుకోవాలి. అహంకారం అనేది మనలో ఉండకూడదు. దేవుడు ఇచ్చాడు కదా ఆజ్ఞ, అహంకారంగా ఉండొద్దు అని చెప్పాడు. అహంకారం నాకు అసహ్యులు అని చెప్పాడు. అహంకారులు అనేటువంటిది దేవుడు సహించలేదని చెప్పాడు. అహంకారం వల్ల వచ్చేటువంటిది అవమానం అని చెప్పాడు. కనుక అహంకారం వల్ల పడిపోతామని చెప్పాడు. కనుక మనం వాటిని విడిచిపెట్టి దీనత్వం మనం కలిగి ఉందాం. దేవునిలో దీనత్వం కలిగి ఉందాం. దీన మనసు అనే వస్త్రం కలిగి ఉంటే దీనులకు ఆయన కృప చూపించేవాడు. తన బలిష్టమైనటువంటి చేతుల క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. దేవుని చేతుల క్రింద మనం ఎలా ఉండాలండి, దీన మనస్కులై ఉండాలి. అప్పుడు తగిన సమయం అందు మనల్ని ఏం చేస్తాడండి, దేవుడు హెచ్చిస్తాడు. మనం హెచ్చింపబడ్డంటే దేవుని దగ్గర దీనులుగా ఉందాం. అటువంటి కృపధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఎంతవరకు దేవుని యొక్క మాటలు ఓపికైనట్టు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.